మన వినాయకుడు వచ్చేస్తున్నాడు మనందరి ఇంటికి. చూడండి బస్సులోని కూడా అందరూ ఆడవాళ్ళు పత్రులు, పళ్ళు, పూజ సామాగ్రి బజార్ చేసుకొని ఇంటికి వెళ్ళే పనిలో ఉన్నారు. నేనైతే ట్రాఫిక్ లో చాలా సేపే ఉన్నాను. అనకాపల్లంతా కూడా బజారు అంతా కిలకిలాడిపోయింది. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మన వినాయకునికి సెలవైతే వచ్చింది. వినాయకుని పేరు చెప్పుకొని హమ్మయ్య! పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంటికి వెళ్ళేసరికి నా కోసం ఎన్ని పనులు ఎదురు చూస్తున్నాయో ఏంటో! నావి నాకుంటాయి గదా! ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఎంతవరకు వచ్చిందో చూడాలి. అప్పుడు మన వినాయకుడి కోసం అన్నీ రెడీ చేయాలి. అదిగో ఇంటికి వెళ్ళాక నాకేం పని అప్పచెప్పారంటే, ఇంటికి వచ్చాక అమ్మ మన కోసం బియ్యం ఆరబెట్టి ఉంచింది. విఘ్నేశ్వరుడికి హారతి ఉండాలి కదా! హారతి ఆడించడానికి పిండి మిల్లుకి వెళ్ళమంది. సరే అని స్టార్ట్ అవుతున్నాము. చీకట్లో అందులోనే వర్షం ఒకటి బాగా పడి పడి ఉన్నది. మనం ఇంకా లేట్ అయ్యే కొద్దీ అక్కడ కూడా ఒకవేళ ఎక్కువ మంది ఉంటే లేట్ అయిపోతాం కదా! అందుకే కొంచెం గబగబా వెళ్ళాము. ఇక్కడ పిండి ఇచ్చేసి అమ్మ ఇంకా కొన్ని పనులు చెప్పింది. కిరాణా పనులు అవి చేసుకుందామని చెప్పి పిండి ఇచ్చేసి మనం అక్కడికి వెళ్దాం. సరే ఇక కిరాణా సామాన్ల కోసం వెళ్తుంటే అక్కడ మనం ఏం తీసుకోవాలి, చింతపండు తీసుకోవాలి. పులిహోర కోసం చింతపండు చెప్పాము. కానీ ఇంతలోనే చిన్న ట్విస్ట్ తగిలింది నాకు కిరాణా షాప్ దగ్గర. ఆ రోజు కొబ్బరికాయ నేనైతే అతని దగ్గర 60 రూపాయలు విన్నానండి. కొబ్బరికాయ 60 రూపాయలంట. అందులోని కొంచెం చిన్నది 50 అంట, ఇంకొంచెం చిన్నది 40 రూపాయలంట. మినిమం 40 రూపాయలు అనేటప్పటికి నాకు నిజంగా షాక్ అయింది. చూడండి అతని చేతిలో కాయలు చూసి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. మన వినాయకుడు కొబ్బరికాయల రేట్‌ని అలా పెంచేసాడనమాట. తెల్లవారే లేవాలని అలారం పెట్టుకున్నామండి. 4 గంటలకు పెట్టాను. మా అమ్మ ఎప్పుడు లేచిపోయిందో తెలీదు. 4కి ముందే లేచిపోయి స్నానం కూడా చేసేసింది. 4 గంటలకు అలారం కొట్టి లేచి చూసేటప్పటికి మా అమ్మ ఉంది. లేపేసి లైట్ ఆపేసి వెళ్ళిపోయింది చూడండి. నేను మళ్ళీ వెనకాల వెళ్తున్నాను. అసలు మీరు ఏంటి ఇంకా తెల్లవారలేదని చూస్తున్నాను. అసలు అప్పటికి ఇంకా ఎవరు లేవలేదు. మా అమ్మ ఒక్కతే లెగిచి అప్పుడే వంటింట్లో స్టార్ట్ చేసేసింది. చూడండి నేను టైం కూడా ఎంతయింది అసలని చూద్దామని చూసేటప్పటికి టైము 4:12 అయింది. అప్పటికే 2 అలారాలు పోయాయి. 4:05 4:05 4:10 పెట్టాను. నేను 4:05కే లేచాను గానీ కొంచెం అలా నెమ్మదిగా నేను పైకి లేచేటప్పటికి ఆ టైం అయిందనమాట. ఇంకా మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అమ్మాయి అయితే ఇంకా దొర్లుతున్నారు. అదిగో మా అమ్మ అప్పుడే కడిగేసి ముగ్గులు పెట్టేయడం కూడా చేస్తుంది. అప్పుడే ఆల్రెడీ అటువైపు, ఇటువైపు కూడా పెట్టేశారు. నేనైతే షాక్ అయిపోయాను. ఎప్పుడు లేచింది? ఎప్పుడు చేసేసింది అని. ఇంకా ఏంటి కొమ్ము శనగలు కూడా స్టవ్ మీద పెట్టేశారు. దేవుడికి ఇష్టమైనది. నాకు కొంచెం వేడి నీళ్ళు పెట్టారు. ఆ వేడి నీళ్ళు మరిగాక రెడీ అయిపోవడమే. అంటే ఇవాళ గ్రీన్ శారీ కట్టుకోమంది మా అమ్మ. దాని మీద మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ మన దగ్గర లేదు. సరేలే ఇప్పుడు అంతా ఫ్యాషన్ కాంట్రవర్సీ కదా అని రెడ్ కలర్ బ్లౌజ్ తీసాను. ఇంకా మరి గబగబా స్నానం చేయకపోతే అమ్మ నాకు చకచక వడ్డిచ్చేస్తది. అందుకు మనం స్నానం చేసేసి దేవుడి మూలకొచ్చేసి మన పనంతా దేవుడి గదిలోనే. మన వంటల్లో చాలా వీక్ అనమాట. సో దేవుడి దగ్గర కూర్చొని చక్కగా పీట తీసి పీటని కడిగి పీటకి బొట్టులు అవి పెట్టడం మన వరకు. ప్రతి పూజలో మన పని దేవుడి మూలని తయారు చేయడమే. మళ్ళీ ఒక్కసారి లేపుదాం కదా అని వచ్చాను. ఈవిడైతే కొంచెం ముందు రోజు వర్క్ కొంచెం గట్టిగా చేసింది కదా, నా వల్ల కాదమ్మా అనేసి పడుకుంది. సరే పడుకో అమ్మా అని చెప్పి నేను అన్ని రెడీ చేశానండి. దేవుడికి పిటికి బొట్లు పెట్టి దేవుడి దగ్గర ప్రమిదలన్నీ వేసి పత్రులన్నీ పేర్చి కట్టి అవన్నీ చేశాను. ఈలోపు అమ్మ పిండి వంటలన్నీ చక్కగా నీట్‌గా యమ్మీగా వండారు. హారిది, పులిహోర, ఉండ్రాళ్ళు, ఇంకా కొమ్ము శనగలు, ఇంకా 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 పులిహోర అన్నీ రెడీ చేశారు. అమ్మ వంటింట్లో పని పూర్తి చేశారు. నేను దేవుడి గదిలో పని పూర్తి చేశాను. ఉండ్రాళ్ళు కూడా. మొత్తం అన్నీ ఇప్పుడు మన గణేశునికి సమర్పించాక అప్పుడు మనం తిందాం. ఇప్పుడు పూజ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ముందు ఇవన్నీ నేను దేవుడి గదిలోకి పట్టుకొని వెళ్ళిపోవాలి. మా వెనకాల మా అమ్మాయి అయితే అప్పుడే మొదలెట్టేసింది. అమ్మ ఒక్కొల్లి అంటుంది. అమ్మ కొంచెం ఓపిక పట్టమ్మా అని చెప్పుకొస్తున్నాను నా కూతురికి. అందరిమీ చక్కగా బట్టలు అవి కట్టుకొని దేవుడి గదిలో కూర్చున్నాము. ఇదిగోండి మా వినాయకుడిని అమ్మ కూర్చోబెట్టారు. వీళ్ళు కూడా నీట్‌గా లెగిచి స్నానాలు చేసి సుత్త పూసల్లాగా వచ్చి కూర్చున్నారు. నేను
ఇది సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది కదా మనకి బొగ్గులు రాజేయడానికి. వచ్చి వాళ్ళందరూ అక్కడ పూజ స్టార్ట్ చేశారు. నేనొచ్చి ఇది బొగ్గులను రాజేస్తున్నాను. నిప్పులు రెడీ చేసి మన వినాయకునికి సాంబ్రాణి వేద్దామని చెప్పి ఇలా ఇన్‌స్టంట్‌గా బొగ్గుల్ని చక్కగా స్టవ్ మీద పెట్టి కొంచెం మంట పెడితే అవి నిప్పుగా రెడీ అవుతుంది. కొంచెం మనం తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, చక్కగా దగదగలాడి నిప్పులు రెడీ అయిపోతాయి. చక్కగా మంచి సువాసన వస్తది మన సాంబ్రాణి వేయగానే. మామూలుగా ఈ ధూప్ స్టిక్స్ అవి ఉంటాయి గానీ, అవి అంత సాటిస్ఫాక్షన్ రాదు. మనకి కూడా సాంబ్రాణి వేసిన ఫీలింగ్ రాదు. సో, ఇవి ఇలా రాజేసి ఫ్యాన్ కింద పెట్టేసి నేను పూజలు మన చిన్న పంతులమ్మ గారు పుస్తకం చదువుతానని పట్టుకొని కూర్చున్నారు. అందుకే యాక్చువల్‌గా త్వరగా లేచి స్నానం చేసి నేను పుస్తకం చదువుతానని ఆవిడ రాత్రి నుంచి కూడా చాలా ఉబలాటంగా ఉన్నారు. సరే మనం అన్నీ రెడీ చేసాం కదా! పూజ టైం అయిందని లేపాను. చదువుదామని ఆవిడ కూర్చున్నారు. ఈలోపు మరి ఏమైందో తెలీదు. నేను నిప్పులు రాజేసి వచ్చేలోపు బుక్కు హ్యాండ్స్ మారిపోయి పెద్ద పూజారి గారి చేతిలోకి ఎళ్ళిపోయింది. అమ్మ ఇంకా నేనేమైనా పెట్టలేనివి అవన్నీ ఉంటే అమ్మ అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దేవుడికి మిగిలిన పత్రులన్నీ కూడా చక్కగా పూజిస్తున్నారనమాట. అండ్ చక్కగా నైవేద్యం గూడా అరిటాకు వేసి నైవేద్యాన్ని నీట్‌గా మన విఘ్నేశ్వరుడికి సమర్పించారనమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. కథ మొదలుపెడతారు. ప్రతి సంవత్సరంలాగే నాన్నగారు మొదలుపెట్టారు. చదువుతున్నారు. మేమందరం చక్కగా కూర్చున్నాము. పూజ మా నాన్నగారు మంత్రాలన్నీ చదువుతున్నారు. యాక్చువల్‌గా ఆడియో అయితే పెడదామనుకున్నాము గానీ కుదరలేదు. అమ్మ కూడా పూజ చేస్తున్నారు. టకటక అయిపోతుందనమాట. ఓ పక్క నుంచి మా అమ్మ ఏమో "అమ్మ ఆకలి" అంటుంది. ఉండమ్మా అని నేను చెప్పుకొస్తున్నాను. చక్కగా విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు లేకుండా మనం పూజ అయితే పూర్తి చేసుకోగలిగాం మేము. మార్నింగ్ 9కి అంతా అయిపోయింది. 9కి ఏంటి 7:30 కల్లా అంతా అయిపోయింది. చక్కగా పూజ చేసుకొని అమ్మ కూడా చాలా అమ్మకంటే పిచ్చండి బాబు పూజలంటే. చాలా భక్తిగా, చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా చేస్తారు. ఏమైనా సరే తప్పులేమైనా లేకుండా చాలా వరకు ప్రయత్నిస్తారు. మనుషులం కదా! ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం లెండి చిన్న చిన్నవి అవి కామన్. కానీ మోస్ట్‌లీ అమ్మ అయితే అవేమీ లేకుండా చేయాలనే ట్రై చేస్తారు. ఎవరమైనా అలాగే ట్రై చేస్తాం కదా! కానీ నాకు మా చిన్ని వినాయకుడైతే భలేగా అనిపిచ్చాడు. అమ్మ ముందు రోజు దండ కూడా కూర్చుంచారు పూల దండ. చక్కగా భలే అసలు చూడ్డానికి ఎంత బావుందంటే కన్నుల నిండుగా భలే అనిపించింది. ఆ సీతాఫలాలు, జామ పళ్ళు గూడా నేనే కట్టాను. అలా కుదిరింది మొత్తం మీద. పూజ అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏముంది తెలుసు కదా మీకు. ఏంటి నెక్స్ట్ డింగ్ డింగ్ డింగ్. మా అమ్మ ఇక్కడ పూజ అవ్వగానే ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి అవన్నీ చెప్తున్నారు. మా చెల్లికి, మా అమ్మాయికి అసలు పరిగెట్టేస్తున్నారు అటు ఇటును. మా అమ్మ అక్కడ కూడా దీపాలు అవన్నీ పెట్టేసాక అప్పుడు సరే ఇంకా పర్మిషన్ ఇచ్చారు. ఇంక విజృంభించేసారు ఇద్దరు కూడా. వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఏదో తెలిసి తెలియని విధంగా ఏదో మాకు తోచినంతగా వినాయకుడికి పూజించుకున్నాము. దేవుడు కూడా అందరిని చల్లగా చూడాలి. ఎటువంటి తప్పులు చేసినా సరే దేవుడు మన్నిస్తాడు. అందరూ అక్షింతలు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో చూడండి మా చిన్ని వినాయకుడు రెడీ అయిపోయాడు. ఆ కొమ్ము శనగలంటే ప్రాణం మా అమ్మాయికి. ఆ పప్పులు, పులిహోర చక్కగా తినింది. మా చెల్లి కూడా వేసేస్తున్నారు గేరు. నేను కొంచెం టైం తీసుకున్నాను. ఇంకా తినాలనిపియలేదని కొంచెం ప్రసాదం